అనర్హులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇండ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. కటిక దారిద్ర్యంతో ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉంటున్న ఇల్లు మంజూరు చేయలేదంటూ మహిళల శాపనార్థాలతో మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళంగా సాగింది. ఇందిరమ్మ గ్రామసభ ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహమ్మద్ గఫర్ మియా అధ్యక్షతన శుక్రవారం కొల్చారం గ్రామ పంచాయతీ ఆవరణలో జరగగా తాము పేదవారమైన ఇండ్లు మంజూరు కాలేదని కొంతమంది మహిళలు తహసీల్దార్ను ప్రశ్నించారు. అది కంప్యూటర్ మిస్టేక్ వల్ల రాలేదని తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ వారికి సూచించారు. గందరగోళం మధ్య గ్రామ సభ జరిగింది. ఎవరేమన్నారో తెలియని పరిస్థితిలో అధికారులు సభను ముగించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకులు 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని అంటుండగా తమ ప్రభుత్వ హయాంలోనే పారదర్శకంగా పాలన సాగిందని, ప్రజా పాలనలో కాంగ్రెస్ వారికే పథకాలు మంజూరు అవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజాపాలన భాగంగా మండల కేంద్రమైన కొల్చారంలో ఇందిరమ్మ భరోసా ఆత్మీయ దాంట్లో మొత్తం అనర్హులకు ఇచ్చారు. ఎవరిని అర్హులను గుర్తించలేదు. ప్రభుత్వ నిర్ణయం పాటించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లనే వ్యక్తులుగా ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం విషయం ఎంఆర్ఓ చెప్పినాం, స్థానిక గ్రామ కార్యదర్శి చెప్పినాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హులు అందరూ అనర్హులే. వారిని మరలా దర్యాప్తు జరిపి కొత్త వారికి కంప్యూటర్ మిషన్ తీసుకొచ్చిన 4 పథకాల విషయంలో రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాల విషయంలో అప్లికేషన్ల ప్రాసెస్లో జరిగిన తప్పులు ఏమైనా ఉంటే అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ప్రజలు అధైర్యపడొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం. వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వారి తరఫున మేముండి అధికారులను చేసి వాళ్ళకి అప్లికేషన్ల ద్వారా మళ్ళీ మంజూరు చేయడానికి అవకాశం ద్వారా మేము చూస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ 4 పథకాలను ప్రజలు సద్వినియోగం చేస్తారని మేము అనుకుంటున్నాం. మా ప్రభుత్వం తరఫున సరియైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు ప్రభుత్వం ద్వారా సరైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూస్తామని చెప్పేసి మా ప్రభుత్వం ఈ పని చేసినందుకు మేము గర్వంగా భావిస్తున్నాం. 9 ఏళ్ల పాలనలో పనిచేయని వాళ్ళు అవాకులు చవాకులు మస్తు వేయచ్చు, అలాంటివి పట్టించుకోరని చెప్పేసి ప్రజలు అలాంటివి పట్టించుకోరని చెప్పేసి మేము నమ్మకంతో ఉన్నాం. మా ఈ సంవత్సరం పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా సమర్థ పాలన నిర్వహిస్తున్నందుకు మాకు ఆత్మగౌరవంగా ఉంది. ప్రజల మనోభావాల ప్రకారం ప్రభుత్వం నడుచుకునే విధంగా మేము వాళ్ళకు అనుగుణంగా మేము నడిచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా మేము ముందుండేలా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.